బ్రో ఐ డోంట్ కేర్, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఈ డైలాగ్స్ చాలవు ఎవరి గురించి మాట్లాడుతున్నామో చెప్పడానికి. మన బాలయ్య బాబు కదా, మరి ఆ మాత్రం ఇంట్రడక్షన్ లేకపోతే ఎట్లా? తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు మాస్ హీరోగా మంచి పేరుంది. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు కూడా గ్రామీణ ప్రేక్షకులతో పాటు బి-సి సెంటర్లలో కూడా ఉండే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటాయి. ఇక బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువగా చూడాలని అభిమానులు కూడా కోరుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆయన సక్సెస్ రేటు పెరిగిందని, ఆ క్రెడిట్ అంతా తన కూతురు తేజస్వినికే దక్కుతుంది అన్నారు బాలయ్య. అయితే ఆయనకు మరో సక్సెస్ మంత్ర కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే, సాధారణంగా బాలయ్య తన డైరెక్టర్స్ ని బాగా నమ్ముతారు. అందుకే బాలయ్య బాబుని డైరెక్టర్ హీరో అని కూడా పిలుస్తారు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బాలకృష్ణ అందుకున్న విజయాలు మామూలు విజయాలు కాదు, అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. అఖండ సినిమా చూసి బాలయ్యతో సరైన హిట్స్ ఇవ్వగల ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీను అని అందరూ అనుకున్నారు. కానీ వీరసింహారెడ్డి డైనమిక్స్ మార్చేశాడు. బాలకృష్ణ తొలిసారి గోపిచంద్ మలినేనితో కలిసి చేసిన సినిమా వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేసిన భగవత్ కేసరి సినిమా కూడా బాగానే హిట్ అయింది. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వచ్చిన డాకు మహారాజ్ అయితే సక్సెస్ఫుల్ మూవీగా నిలిచిపోయింది ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్త లైనప్ లో బాలకృష్ణ బోయపాటి శ్రీనితో కలిసి అఖండ 2 సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదండోయ్, హైదరాబాద్ లో జరిగిన పద్మభూషణ్ వేడుకల సందర్భంగా బాలకృష్ణ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కొత్త సినిమాను కన్ఫర్మ్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది 2వ సినిమా. దీంతో పాటు డాకు మహారాజ్ టీం కూడా ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తుందట. ప్రధాన రోల్ కోసం ఎవరిని నటింప చేయాలి అనే దానిపై ఇంకా డిసైడ్ తీసుకోనప్పటికీ డైరెక్టర్ బాబీ బాలయ్యను స్టైలిష్ గా చూపించాలి అనుకోవడంతో మళ్ళీ జత కట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఫైనల్ గా అనిల్ రావుపూడి కూడా మరో ఎంగేజింగ్ స్క్రిప్ట్ తో వస్తే బాలయ్య నుంచి అవకాశం వస్తుందని, అది కూడా చిరంజీవితో సినిమా పూర్తయిన తరువాత జరుగుతుందని అంటున్నారు. ఇక బాలకృష్ణకు తన విజయాలు అందించిన డైరెక్టర్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడని, ఇది తన సక్సెస్ ఫార్ములా అని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.